జగన్మోహన్ రెడ్డికి అంత వ్యతిరేకత వచ్చిందనే రాజకీయం జరిగిందని మాత్రం మేము అనుకుంటున్నాం. అంటే అదొకటే కాదమ్మా, ఇప్పుడు కర్ణుడికి ఎన్ని శాపాలు ఉన్నాయని మనం అనుకున్నాము. కర్ణుడి చావుకి శతకోటి కారణాలు ఉన్నాయి అన్నట్టుగా మళ్ళీ కర్ణుడితో పోల్చడం కూడా కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారిని. అట్లా అన్ని శాపాలు ఒకేసారి తగిలినాయి. దానికి ఇతరులు కారణం కాదని నేను మరీ చెప్పదలుచుకున్నాను. తను కూర్చున్న కొమ్మని తనే నరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. స్వయంకృత అపరాధం. ఎలా స్టేట్ లో ఎప్పుడు లేనటువంటి కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. రావడమే ప్రజావేదిక కూల్చేసినప్పుడు ఆయన మనస్తత్వం ఏంటి, కూల్చివేత ఏంటి, ఈ విధ్వంసం ఏంటి అని చెప్పేసి ఒక్కసారి అవాక్ అయిపోయే విధంగా జనం చూసారు, పార్టీలు కూడా చూసారు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. అదే ప్రజావేదికలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఆయనే గబుక్కుని అనేసారు. అవును, ఆ తర్వాత ఈ ప్రజావేదిక కూల్చడం అయితే జరిగింది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, ప్రజావేదిక కూల్చివేతతో బిగినైన